ప్రతి సందర్భం ప్రత్యేకం, ప్రతి సంబరం శాశ్వతం. మీ వన్ స్టాప్ షాపింగ్ డెస్టినేషన్ మైసూర్ సారీ ఉద్యోగ్. పెళ్ళైన ఫస్ట్ నైట్ రోజే హెడ్ఏక్ వస్తుందని పడుకున్నాను సార్. మా హస్బెండ్ కాల్ మాట్లాడతా అని పక్కకి వెళ్ళిండు సార్. తర్వాత పొద్దున్నే లేచేదలకే ఇంట్లో లేడు సార్, ఎక్కడికో వెళ్ళిపోయినాడు. అది కదమ్మా, హనీమూన్ అంటే ఇద్దరు వెళ్ళాలి కదమ్మా, అతను ఒకడే వెళ్ళిపోతే ఎలాగమ్మా? నేనేమైనా తప్పు చేసినానా? ఎవరితోన్నా తిరుగుతున్నానా? నాతో ఎందుకు ఉండట్లేదు మీరు? మరి ఎందుకు నువ్వు అట్లా ఉంటున్నావు ఇంట్లో? నేను ఎట్లా ఉంటున్నాను? మనిషిలాగే ఉంటున్నాను కదా. మా అందులో ఈమెయిల్ ఏముందంటే పెళ్ళి ఇక్కడ, మా హస్బెండ్ అవుట్ సోర్సింగ్ అండి అన్నట్టు పెట్టింది ఆవిడ. అసలు ఏం జరుగుతుంది అనేటటువంటి అంశం మీరు క్లారిఫికేషన్ అసలు చేసుకుంటే ప్రాబ్లం లేకపోతే నేను ఎందుకు వాళ్ళకి చెప్తాను చెప్పు? నువ్వు ఉండమ్మా, సరే ఆగమ్మా, మీరు ఆగండి ఒక్క ఒకసారి. నిమిషం. పాస్ లో నేనేదో లవ్ చేసి బ్రేకప్ అయినట్టు తిడుతున్నారు మీ అమ్మ వాళ్ళు. నేను ఏం చేసినానని అసలు? సార్ మీతో నేను మాట్లాడతాను సార్ ఒకసారి. చెప్పండి, పర్లేదు, తప్పకుండా. చిన్నప్పటి నుంచి నాకు కొంచెం ప్రాబ్లం ఉంది సార్ ఒకటి. కాకపోతే మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు నువ్వు? అందరూ పారిపోయారు, నువ్వు అడ్డంగా దొరికావు ఇంకా. సో మీకు పెళ్ళి అంటే కనుక ఒక అమ్మాయి పక్కన కూర్చోవటం కాదు, పెళ్ళి అందరి సమక్షంలో చేసుకోవటమే కాదు, ఫస్ట్ నైట్లో ఆ కార్యక్రమం అంటే కూడా మీకు ఆ టెన్షన్ భయం కూడా ఉంది. సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు, ఒక మెయిల్ అర్చన అనే అమ్మాయి చేసింది మనకు. అది అసలు నాకు విచిత్రంగా అనిపించింది. ఆ అమ్మాయికి కూడా ఏం జరిగిందో అర్థం కావట్లేదు. చాలా కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉంది అమ్మాయి కూడా. వింటే మీకు కూడా పూర్తిగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. హలో హలో, అర్చన గారేనండి? అండి, మీరెవరు? నేను నిరుపమ, సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమం నుంచి కాల్ చేస్తున్నానమ్మా. మీరు మాకు మెయిల్ చేశారు కదా, అందుకని కాల్ చేస్తున్నాను. మనతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. థ్యాంక్ యూ మేడం, నా మెయిల్ కి రిప్లై ఇచ్చినందుకు. అసలు ఏం జరిగింది అనేది డాక్టర్ గారికి చెప్పండి, అప్పుడు దీనికి ఒక పరిష్కార మార్గాన్ని వెతికే ప్రయత్నం చేద్దాం. ఓకే మేడం. అర్చన నమస్తే అమ్మా. నమస్తే సార్. మేడము కొద్దిగా ఇందాక ఏదో అర్థం కానటువంటి విషయము అందరినీ మాకే కన్ఫ్యూజన్గా ఉందని అన్నారు. ఏంటమ్మా అసలు ఏంటి ఇష్యూ, ఏంటి, ఎవరిది ప్రాబ్లము? నా హస్బెండ్ సార్. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో, ఏం చెప్పాలో ఏం అర్థం కావట్లేదు సార్. చెప్పండి, పర్వాలేదు. ఏమైంది అర్చన గారు? మ్యారేజ్ 1 month అయింది సార్. అసలు మా ఆయన నాతో మాట్లాడు, నేను ఏదో మంచోడులే, తాగడు, స్మోక్ చేయడు, మంచోడులే అనుకున్నాను. పెళ్ళైన ఫస్ట్ నైట్ రోజే హెడ్ఏక్ వస్తుందని పడుకున్నాను సార్. మా హస్బెండ్ కాల్ మాట్లాడతా అని పక్కకి వెళ్ళిండు సార్. తర్వాత పొద్దున్నే లేచేదలకే ఇంట్లో లేడు సార్, ఎక్కడికో వెళ్ళిపోయినాడు. జంపా? మా రిలేటివ్స్, మా అత్త, మామ అందరూ నన్ను తిడుతున్నారు సార్. నువ్వు వేస్ట్, అది ఇది ఏం చేసినావు, మా ఇంటికి వచ్చి నువ్వు కాళ్ళు పెట్టినప్పుడే మా కొడుకు ఇట్లా అయిపోయినాడు, నీ దరిద్రమే ఇది అది, నన్ను అందరూ నా మీద కదమ్మా, నిందలేస్తున్నారు. వాడు జంపు జిలాని అయితే నువ్వేం చేస్తావమ్మా? ఇప్పటికి కూడా రాలేదా? వచ్చినాడు మేడం. వచ్చాడా? ఇప్పుడు మీ ఇద్దరు కలిసే ఉన్నారమ్మా? సార్. పెళ్ళి అయితే ఘనంగానే జరిగిందా? జరిగింది సార్. లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్ మేడం. అరేంజ్డ్ మ్యారేజ్ అయ్యింది. ఫస్ట్ నైట్ రోజు అయితే మాత్రం నువ్వేమొచ్చి అలిసిపోయి పడుకుని ఉన్నావు, అతనైతే కనుక కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఫోన్ మాట్లాడుతూ మనిషి అక్కడి నుంచి గాయమైపోయాడు. ఎన్ని రోజుల తర్వాత వెనక్కి వచ్చాడు? 10 days తర్వాత వచ్చినాడు సార్. 10 days తర్వాత వచ్చాడు. ఇప్పుడు 20 రోజులు బట్టి మీ ఇద్దరు కలిసే ఉంటున్నారు. ఎక్కడికి వెళ్ళారంట? ఏం చేయడు సార్, వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడు సార్. అది కదమ్మా, హనీమూన్ అంటే ఇద్దరు వెళ్ళాలి కదమ్మా, అతను ఒకడే వెళ్ళిపోతే ఎలాగమ్మా? అంటే హనీమూన్ ఏం చేసుకోలేదు సార్. నైట్ మార్నింగ్ లేచి లోపు లేడు, ఇంట్లో లేడు, వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో పోయి స్టే చేసినాడు సార్. ఏం అడగలేదా మరి మీరు? ఎక్కడికి వెళ్ళావు ఏంటి, అట్లా నైట్ వెళ్ళిపోయావు, 10 రోజుల దాకా రాలేదని చెప్పి అడిగితే నా మీదే నిందలేస్తున్నారు కదా మేడం ఇంట్లో వాళ్ళందరూ. నా కొడుకు ఇట్లా ఇంట్లో నుంచి పంపించేసినావు, ఏదో మాయ మాటలు చెప్తే నన్నే తిడుతున్నారు కదా మేడం. నేనేం మాట్లాడాలా?
ఇన్ని సంవత్సరాలు బట్టి వాళ్ళు ఏం చెప్పండి. ఇప్పుడు నువ్వు ఒక రాత్రిపూట ఒక మాయమాట చెప్పేసి ఇంట్లోంచి పంపించేస్తావు, కొడుకుని అడగలేక నిన్ను అడగటమా? ఫోన్కి కూడా దొరకలేదా మరి ఈ 10 రోజులు బట్టి? లేదు సార్, వాళ్ళ ఫ్రెండ్ తీసుకొని వచ్చినాడు సార్ ఇంటికి. ఏమంటున్నాడు మరి? ఓకే, మీ అత్తమామలు అంతా నీ మీద దుమ్మెత్తి పోస్తున్నారు, కానీ మరి నీకేం చెప్పాడు మీ ఆయన? ఎందుకు వెళ్ళిపోయాడంట? ఇష్టం లేని పిల్ల? తెలీదు సార్. అదేంటమ్మా తెలియకుండా ఎలా ఉంటుంది? మరి 20 రోజుల పాటు మీరు ఏం చేశారు? వచ్చి 20 రోజులు అయింది కదా, 20 రోజుల పాటు మీ ఇద్దరు కలిసి ఉన్నారు. ఏమైనా ఉందా అంటే రిలేషన్షిప్ ఏమైనా ఉందా? అది కూడా ఏం లేదా? అంటే ఎంగేజ్మెంట్ అయిన రోజు సార్ కలుద్దాము బయటికి వెళ్దాం అన్న కూడా వస్తలేడు సార్. అసలు ఎవరితోనూ మాట్లాడు, క్లోజ్ గా ఉన్నాడు, మంచిగా ఉన్నాడులే, అందరు అబ్బాయి లెక్క కాదులే అని అనుకున్నాను సార్. నువ్వేమన్నా అనుకో, కానీ నేను అనేది ఏంటంటే బేసిక్ కొద్దిగా ఉండాలి కదమ్మా. ఒక మగాడు మొగుడు పెళ్లి చేసుకుని ముందుకు వచ్చినప్పుడు భార్యను ఎలా చూసుకోవాలో రావాలి, ప్రేమ ఆప్యాయతలు ఎలా ఇవ్వాలో తెలియాలి, శారీరకపరమైనటువంటి అంశాల గురించి కొద్దిగా తెలిసి రావాలి. ఇవేమీ తెలియకుండా ఆ పెద్దలు మాత్రం ఇతను పెళ్లి ఎలా చేశారు, దీన్ని బట్టి చూస్తే అతనికి పెళ్లి అనేటటువంటి వ్యవహారానికి అసలు మెంటల్గా ప్రిపేర్డే కాదు అతను. అసలు అది అర్థం కాకనే మీకు వేసాను సార్. సో ఇప్పటికీ కూడా 20 రోజుల పాటు నీ దగ్గర మొగుడైతే కనుక తిరిగి వచ్చాడు అనేటటువంటి మాటే కానీ మనిషిలో ఎటువంటి చలనం కానీ ఏమీ లేదు. ఏం లేదు సార్. వాళ్ళ పేరెంట్స్ ఎలాగా అతన్ని సమర్థిస్తారు. మొహమాటం ఎక్కువ నా కొడుక్కి, ఏం మాట్లాడు, నువ్వే చూసుకో అని చెప్పినారు సార్. అంటే ఇంట్రోవర్ట్లు ఉంటారు కానీ మరి ఇంత ఉంటారా? ఇంట్రోవర్ట్ ఒకటి మేడం, ఇంట్రోవర్ట్ లేదంటే భయస్తుడు, ఇంకోటి ఏదన్నా ఉండొచ్చు, లేదంటే సెక్షువల్గా పెర్ఫార్మెన్స్ లేకపోవచ్చు, ఏమైనా రకరకాలు ఉండొచ్చు. బట్ ఏంటంటే కనుక అతని యొక్క లోపం ఏంటి అనేది తల్లిదండ్రులకి అటువైపు కుటుంబ సభ్యులకి అస్సలు తెలియదు అనుకోవటానికి లేదు. వాళ్ళు ఏంటంటే ఈ అమ్మాయి మీద అబాండం దానికి ఏంటంటే అసలు సమస్యకి పరిష్కారమే లేకుండా పోయింది. అవునమ్మా కొద్ది పిరికోడమ్మా, భయస్తుడమ్మా, కొద్ది నిదానంగా అలవాటు చేయమా, లేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని వాళ్ళు సపోర్ట్గా ఉంటే కనుక బాగుండేది. నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి నీ ఇష్టం, అంత నీదే బాధ్యత అంటే నువ్వేం చేసావో తప్పు కదా మేడం. సరే ఆయనకి ఫోన్ కలప, ఆ ఫోన్ ఒకసారి కలపమ్మా. ఏం పేరు మీ హస్బెండ్ పేరు? కలపండి అమ్మా. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని. హలో హలో చెప్పు. ఎక్కడున్నారండి? ఆఫీస్ లో ఉన్నాను. ఏమైందండి అసలు మీకు? ఎందుకు నాతో మాట్లాడడం లేదు, ఎందుకు కలిసి ఉండట్లేదు నాతో ఏమన్నా ప్రాబ్లమా మీకు? నేను ఎప్పుడు చెప్పలేదు నీకు ప్రాబ్లం అని. మరి ఎందుకు నాతో ఉండడం లేదు? మీ అమ్మ నాన్న చూస్తే నేనేదో తప్పు చేసినట్టు తిడుతున్నారు, చూస్తున్నారు నన్ను అలా తప్పుడు దాని లెక్క. ఇప్పుడు మంచిగా ఉంటున్నాం కదా. ఏం మంచిగా ఉంటున్నారు? తినారుగా అనోగిస్తున్నాను, అది నాకు తెలుసు, మీకేం తెలియదు కదా. మీకేం తింటారు, వెళ్ళిపోతారు ఆఫీస్ కి. అనోగిస్తుండేది, నరక అనోగిస్తుండేది నేను ఇక్కడ ఇంట్లో వాళ్ళతో. ఏం మాట్లాడండి. ఏం మాట్లాడాలి? రోజు మాట్లాడేదే కదా. మీరు నాతో హ్యాపీగా ఉన్నారా? నేను హ్యాపీగా ఉన్నాను. నాతో ఉండట్లేదు కదా. నేనేమన్నా తప్పు చేసినానా? ఎవరితో తిరుగుతున్నానా? నాతో ఎందుకు ఉండట్లేదు మీరు? నా వల్ల నీకేమన్నా ప్రాబ్లమా ఇంట్లో? నేను ఎప్పుడు చెప్పలేదు కదా నీకు ప్రాబ్లం అని. మరి ఎందుకు నువ్వు అట్లా ఉంటున్నావు ఇంట్లో? నేను ఎట్లా ఉంటున్నాను? మనిషిలాగే ఉంటున్నాను కదా. ఇవన్నీ కాదులే కానీ సుమన్ టీవీ వాళ్ళకి కాంటాక్ట్ చేస్తా, మాట్లాడండి. ఏం మాట్లాడతారు? నాకేం పని వాళ్ళతో? నువ్వెందుకు కాంటాక్ట్ చేసావు? వాళ్ళతో మన లైఫ్ రోడ్డు పాలు చేద్దామని చూస్తున్నావా ఏంటి? మేము సుమన్ టీవీ అండి, అందమైన జీవితం కార్యక్రమం నుంచి నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. మీ వైఫ్ మాకు మెయిల్ చేశారండి మీ ఇష్యూ గురించి. అందుకనే మేము ఆమెకు కాల్ చేసాము, మేము మీకు కాల్ కలపమని చెప్పాము. ఇప్పుడు మీరు మాట్లాడిందంతా కూడా మేము విన్నాము. చెప్పండి. అంటే ఆవిడ పంపించినటువంటి ఈమెయిల్ పంపించారు ఆవిడ, కానీ ఆ ఈమెయిలే మాకు అర్థం కానటువంటి పరిస్థితి. అందులో ఈమెయిల్ ఏముందంటే పెళ్లి ఇక్కడ, మా హస్బెండ్ అవుట్ సోర్సింగ్ అండి అన్నట్టు పెట్టింది ఆవిడ. మరి ఆమెతో మాట్లాడుకోండి, నాకెందుకు కాంటాక్ట్? ఇప్పుడు ఆవిడ సమస్య మీరైనప్పుడు ఆవిడతో నేను ఎలా మాట్లాడతామండి? ఆవిడ మాకు కంప్లైంట్ పెట్టి ఒక ఇమోషనల్ సమస్య ఉంటే మేమిద్దరం చూసుకుంటాం, మీకేం పని అండి? ఒక్క నిమిషం మా మాట వినండి. ఇక్కడ ప్రాబ్లం అనేటటువంటిది కేవలం ఆవిడ సమస్య గురించి మాకేం పంపించలేదు. పెళ్ళైనటువంటి ఫస్ట్ నైట్ రోజే మా హస్బెండ్ కనిపించకుండా పోయాడు, ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలీదు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఫ్రెండ్ మళ్ళీ డ్రాప్ చేశాడు మా ఇంట్లో. పోనీ వెనక్కి వచ్చినటువంటి వ్యక్తి ఇప్పటి వరకు మాట లేదు, మంచి లేదు, సంతోషం లేదు, ఏమీ లేదు.
ఎక్కడ గొంగలు అక్కడే ఉంది. పైపెచ్చి ఏంటంటే మా అత్తారు అందరూ కూడా నా మీద దుమ్మెత్తి పోస్తున్నారు, నువ్వే మా ఆయనకి మా కొడుకు ఏదో ఇచ్చేసేసావు కాబట్టి వాడు అలా అయిపోయాడు, పెళ్లికి ముందు బాగానే ఉన్నాడు, ఇటువైపు ఒక గన్ను అటువైపు ఒక గన్ను, ఈ 2 గన్నులు నేను తట్టుకోలేకపోతున్నానండి, మాకు హెల్ప్ చేయండి అని చెప్పి ఆవిడ మాకు ఫోన్ అవన్నీ చేసి మీరు చూసారండి? మేము చూడలేదు కాబట్టి మీ దగ్గర నుంచి క్లారిటీ అయ్యా. మరి ఆ అమ్మాయి చెప్పే ఎలా నమ్ముతున్నారు మీరు? నేను అందుగురించి నిన్ను అడుగుతున్నా. మీకు చేసింది ఫోను ఏం జరిగింది తెలుసుకోవడానికి, మీ సైడ్ నుంచి మీ వెర్షన్ కూడా విందామనే కదా చేసాం, లేకపోతే డిసైడ్ చేసేసే వాళ్ళం కదా. దాన్ని డిసైడ్ చేయాలంటే ఇంకో విధంగా జరుగుతుండేదే కదా, నేను నిజం చెప్తున్నా కదా. నువ్వు నిజం చెప్తున్నావు, నువ్వు అనుకుంటే సరిపోదు కదా. ఎందుకు వెళ్ళిపోయారు అసలు, ఏంటి మీ ప్రాబ్లము, అన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చి ఆమెతో సరిగా ఎందుకు ఉండట్లేదు, ఇవన్నీ చెప్పండి డాక్టర్ గారితో ఒకసారి మీరు. ఇక్కడ డైరెక్ట్గా మేము ఏం కంక్లూజన్కి రాలేదు. ఆ అమ్మాయికి ఒక క్లారిటీ ఇవ్వడానికి మీ ఇద్దరి మధ్యన మీకు న్యూసెన్సే కదా, ప్రతిరోజు మీరు ఇంటికి రావటం, ఆఫీస్ నుంచి రావటం, ఆ అమ్మాయి బాధగా ఉండటం, మీరు ఆ అమ్మాయితో మాట్లాడకపోవటం. పెళ్లి చేసుకున్న తర్వాత ఈ ప్రయాణం ముందుకు సాఫీగా ముందు జరగాలంటే ఏదో ఒకటి సపోర్ట్ రావాలి. మీ పేరెంట్స్ సపోర్ట్ రావట్లేదు, ఆ అమ్మాయి పేరెంట్స్ సపోర్ట్ రావట్లేదు. మేము ఆ అమ్మాయి మాట ఏం గుడ్డిగా నమ్మలేదు. మీ క్లారిటీ గురించి మీకు ఫోన్ చేసాము. అసలు ఏం జరుగుతుంది అనేటటువంటి అంశం మీరు క్లారిఫికేషన్ అసలు చేసుకుంటే. ప్రాబ్లం లేకపోతే నేను ఎందుకు వాళ్ళకి చెప్తాను చెప్పు. నువ్వు ఉండమ్మా. సరే ఆగమ్మా, మీరు ఏమో ఆగండి. ఒక్క నిమిషం. ప్రాబ్లం ఉందనే కదా చెప్తున్నా వాళ్ళకి. ప్రాబ్లం ఉందని నా వరకు ఎందుకు వచ్చారంటే నేను సైకాట్రిస్ట్ నాన్న, ఓకే, ప్లస్ ఏమన్నా రిలేషన్షిప్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక అవి కూడా మనం సద్దుమనగా ఏ విధంగా కౌన్సిలింగ్ చేస్తాం. సో సరైనటువంటి చోటుకే వచ్చారు, వివరాలన్నీ గోప్యంగా ఉంచుతాం. దీనికి మించి మీకు ఏం కావాలి చెప్పండి, హ్యాపీగా చెప్పండి ప్రాబ్లం ఏంటో. అసలు ఇంట్లో వాళ్ళతో నేను నరకం అనుభవిస్తున్నా, నీకేమన్నా తెలుస్తుందా? మీ అమ్మ వాళ్ళు తిట్టడం, ఇటు మా వాళ్ళు తిట్టడము, నేనేదో తప్పు చేసిన పాస్ట్ లో నేనేదో లవ్ చేసి బ్రేకప్ అయినట్టు తిడుతున్నారు మీ అమ్మ వాళ్ళు. నేను ఏం చేసినానని అసలు ఆవిడ బాధ మామూలు బాధ కాదు. అంటే నేనేం చేయాలా? అసలు ఏం జరిగిందో చెప్పండి గారు, సార్ తోటన్నా షేర్ చేయండి ఏం జరిగిందో. హ్యాపీగా పెళ్లి సార్, చేసుకుని మీతో నేను మాట్లాడతాను సార్ ఒకసారి. చెప్పండి, పర్లేదు, తప్పకుండా. చిన్నప్పటి నుంచి నాకు కొంచెం ప్రాబ్లం ఉంది సార్ ఒకటి. అదేంటంటే ఏదైనా ఎవరితోనైనా మాట్లాడాలన్నా, లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళి ఏదైనా ఇంటర్వ్యూ ఇవ్వాలన్నా, ఫ్రెండ్స్ ఏమైనా స్పెండ్ చేయాలన్నా కొంచెం నాకు అదొక భయం సార్. అంటే ఉండకలే, నాతో ఉండొచ్చు కదా, నేనేం ఒక్క నిమిషం అర్థం చెప్పని ఒకసారి చెప్పనండి. పీత బాధలు పీతవి, సీత బాధలు సీతవి. పెళ్ళైన తర్వాత బాధ్యతలు అనేది మోయటం అనేది కూడా నాకు ఒక భయమే సార్. అదొక భయం సార్ నాకు. అది మా మమ్మీ వాళ్ళకి తెలుసు, చిన్నప్పటి నుంచి నాకు ఆ ప్రాబ్లం ఉందని వాళ్ళు వచ్చినాయి. కానీ ఈ ప్రాబ్లం ఉందని తెలిసి కొంతమంది వెళ్ళిపోయారు, చాలా మంది బ్యాక్ స్టెప్ వేశారు. కాకపోతే నువ్వు అదృష్టవంతురాలు. అదే కదా, అందరూ పారిపోయారు, నువ్వు అడ్డంగా దొరికావు. ఇంకా అంతకంటే ఏం చెప్తాం మనం. మా మమ్మీ వాళ్ళు ఆలోచించింది ఏంటంటే సార్, కనీసం మ్యారేజ్ ఒకవేళ ఈ అమ్మాయితో ఇచ్చి చేస్తే ఒకవేళ ఈ అమ్మాయి మన లైఫ్ ని మార్చేసిద్దేమో అనే. అమ్మాయి ఏమైనా సైకాట్రిస్ట్ మార్చేయడానికి ఆ అమ్మాయిని పావులాగా వాడుకున్నారు మీరు. సరే, నీ బాధే కాదనట్లేదు. నీకు భయము, అభద్రత, టెన్షను, ఎవరితో కలిసి కూర్చోవటం కూడా భయం వేసేటటువంటి నువ్వు భయాన్ని తీసి పెళ్లి చేయాలి. కానీ భయంతో పెళ్లి చేసేసి భయం ఆటోమేటిక్గా మటుమయం అయిపోతుంది, అమ్మాయి మాత్రం వేస్తుంది అంటే ఎలాగయ్యా? ఇప్పుడు ఇలా ప్రాబ్లం ఉందనుకోండి సార్, అలాంటి వాళ్ళని పెళ్లికి ముందే కౌన్సిలింగ్ చేసేసి సెట్ అయిపోతారా సార్? 1,000,000 మంది మేడం. ఇప్పుడు అవగాహన పెరిగింది, ఆలోచన పెరిగింది, చక్కటి కౌన్సిలింగ్లు ఉన్నాయి, చక్కటి మందులు ఉన్నాయి, ట్రీట్మెంట్లు ఉన్నాయి. 2-3 నెలల్లో మొత్తం అంతా మటుమయం చేస్తే కనుక హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు, హ్యాపీగా ఉంటుంది. నేను హాస్పిటల్కి వెళ్దామన్నా భయమే సార్. అంటే నా విషయం ఎక్కడ వాళ్ళకి తెలిసిపోయిద్దో, మళ్ళీ నా పరువు ఎక్కడ పోయిద్దో అనే అమ్మ. నీ వీణావాదన ఆపమ్మ, ఒక 2 నిమిషాలు పుణ్యం ఉంటది. ఒక్క 2 నిమిషాలు ఆగు, నీ బాధ గురించి మాట్లాడుతున్నావు. మీరు ఆగండి, మీకోసమే కదా ఇప్పుడు వరకు నీకు ఆ సమాధానాలు రాలేదు. 4 రోజులు బట్టి నువ్వు కాపురం చేసావు, మీ అత్తమామలు తెప్పించలేదు. ఇంట్లో వాళ్ళతో మాటలు పడుతుండే నేను చెప్పారు కదా. ఒక నిమిషం ఆగండి, సొల్యూషన్ వస్తుంది కదా, ఆగండి. నో, ద థింగ్ ఈజ్ ఏంటమ్మా, ఒక 2 నిమిషాలు నువ్వు శాంతియుతంగా ఉండు. ఇప్పటి వరకు నీకు ఇవన్నీ చెప్పలేదు, మా దగ్గర చెప్తున్నాడు. నువ్వు గై అని మీదకి ఎక్కేస్తే కనుక ఇది కూడా చెప్పడు. అసలే అతనికి టెన్షన్, డిప్రెషన్ అని అన్నాడు, పారిపోతాడు ఫోన్ పెట్టేసి. కేల్కతం దుకాణం బంద్. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. నీకు హాస్పిటల్కి రావటం భయం, సైకాట్రిస్ట్ చూపెట్టుకోవటానికి భయం, మనుషుల మధ్యన ఉండటానికి భయం, ఎగ్జామ్స్ అంటే భయం ఉంటుందా? అవును సార్. 10 మంది మధ్య నువ్వు నిల్చుని మాట్లాడటానికి ఇష్టపడతారా, వినటానికి ఎక్కువ ఇష్టపడతారా? వినడానికి ఇష్టపడతాను సార్. వినటానికి ఇష్టపడతారు. ఎప్పుడన్నా స్టేజ్ మీదకి వెళ్ళి పెర్ఫార్మెన్స్ కానీ, అంటే స్పీచ్ ఇవ్వటం కానీ, లేదంటే ఏదైనా డిబేట్ కానీ, డాన్స్ ఏదైనా సింగింగ్ కానీ అలాంటివి చేయడానికి ఇష్టపడతారా? అవి కూడా భయమేనా?
అవి కూడా భయమే సార్. మరి ఆఫీస్లో టీం మీటింగ్లు జరుగుతూ ఉంటాయి, టీం మీటింగ్లో వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారా, లేదంటే వెళ్ళిన బయటకు కామ్గా వినటం కానీ బయటకు వచ్చేయటం కానీ ట్రై చేస్తారా? వినడం బయటకు వచ్చేయడమే సార్. ఈ ఇంటర్వ్యూస్ కానీ ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు, వైవాలు కానీ ఇంటర్వ్యూలకు కానీ వెళ్ళినప్పుడు చెమటలు పెట్టడం, చేతులు కాళ్ళు వనకటం, గుండెలో దడగా ఉండటం, గొంతు కారుకుపోవటం, వచ్చినటువంటి ఆలోచన, వచ్చిన సమాధానాలు మర్చిపోవటం, ఇలాంటివి కూడా ఉంటాయా? ఉంది సార్. సో బేసికలీ అది మేడం ఇతనికి ఉండేది ఏంటంటే యాంగ్జైటీ, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు, అది ఉందన్నమాట. కానీ ఒకటి చాలా సులభమైనటువంటి ట్రీట్మెంట్, ఈజీ ట్రీట్మెంట్. నేను ఒకటి ఆ అమ్మాయి సైలెంట్గా ఉండంటే ఊరుకుంది. కానీ ఎంతమంది ఆడపిల్లలు ఈ రోజుల్లో ఇలాంటి, నిజంగా చెప్పాలంటే మోసం, ఎంతమంది ఆడపిల్లలు ఇలాంటి మోసం, అది ట్రీట్మెంట్ లేనటువంటి జబ్బు కాదు, చాలా సింపుల్ జబ్బే. చాలా మందికి 100 మందిలో 30 మందికి ఉంటుంది, మీకు తెలుసో తెలీదు. 30 మంది ట్రీట్మెంట్కి వస్తారంటే రారు, ఒకరికొక ప్రక్రియ ఉంటుంది, ఒక విధంగా ఒకరు బయటపడతారు, ఒకరు. ఏదేమైనా కూడా మీ పెద్దవాళ్ళు అన్నీ తెలుసు కూడా, అన్ని పెళ్లి చూపులు క్యాన్సిల్ అయినా కూడా ఎవరో ఒక బక్రా దొరుకుతారు అన్నట్టుగా అనవసరంగా ఈ అమ్మాయి కళ్ళు మూసుకోగానే టప్మని తాళి కట్టేయటం అనేటువంటిది మాత్రం తప్పు. అది క్షమించరానటువంటి నేరం నీ తరపున కానీ మీ కుటుంబ సభ్యుల తరపున కానీ. ఈరోజు ఆ అమ్మాయి మా ఈమెయిల్ పంపించింది కాబట్టి దీనికి సంబంధించిన డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ నేను మాట్లాడుతున్నాను. ఒకప్పుడు చెప్పకపోయి ఉంటే కనుక ఆ అమ్మాయి జీవితం సర్వనాశనం అయిపోయి ఉండేది, మీకు హ్యాపీగా విడాకులు ఇచ్చేసి మీ దారిని మీరు చూసుకుని ఉండేవాళ్ళు. ఒక ఆడపిల్ల జీవితం పాడైనట్టేగా. ఈ విషయం మీద భయం ఉండేటటువంటి వాళ్ళకి ఆ విషయం మీద కూడా భయం ఉంటుంది. ఏంటంటే నేను ఆ ఫస్ట్ నైట్, సెకండ్ నైట్, థర్డ్ నైట్, ఆ నైట్ల గురించి చెప్తున్నాను. సో ఆ విషయమైనటువంటి భయాలు కూడా ఉంటాయి. ఆ అమ్మాయి నా గురించి ఏమన్నా అనుకుంటుందో లేదో, నాకు పిల్లలు పుడతారో లేదో, ఇలాంటి అనుమానాలు, భయాలు కూడా ఉంటాయి. అవేమన్నా ఉన్నాయా మీకు? అంటే అమ్మాయి దగ్గరికి వెళ్దామన్నా నాకు కొంచెం స్వెట్ వస్తుంది, అంటే భయం, మళ్ళీ ఒక ఆలోచన అలానే వచ్చేస్తుంది సార్ నాకు ఆటోమేటిక్ గా. సో మీకు పెళ్ళి అంటే కనుక ఒక అమ్మాయి పక్కన కూర్చోవటం కాదు, పెళ్ళి అందరి సమక్షంలో చేసుకోవటమే కాదు, ఫస్ట్ నైట్లో ఆ కార్యక్రమం అంటే కూడా మీకు ఆ టెన్షన్, భయం కూడా ఉంది. ఎంత తప్పు నాన్న, చదువుకున్న వాడివి, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటున్నావు, అన్ని విధాలుగా బాగున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి, ఆలోచన ఉంది, వివేకం ఉంది అని అనుకుంటే కనుక ఇంత అనాలోచితంగా ఒక ఆడపిల్ల జీవితాన్ని ఇది చేద్దాం అనుకున్నారా? ఇప్పుడు మా అమ్మాయికి ఏమని సార్, ఆయన అలానే ఉంటే నా జీవితం నాశనం అయిపోతుంది కదండి సార్. ఆ ఇంట్లో నేను ఎప్పటికైనా పని మనిషిలానే బతకాలి కదండి సార్. లేదమ్మా, నేను అందు గురించే చెప్తున్నాను కదమ్మా. ఎంతో మందికి నేను చెప్పేటటువంటిది ఏంటంటే ఇది పూర్తిగా నయం చేసేటటువంటి పరిస్థితే. దీని గురించి పెద్దగా ఆలోచించి భయపడవలసినటువంటి అవసరం లేదు. దీనికి చక్కటి ట్రీట్మెంట్ మార్గాలు ఉన్నాయి. అది పెళ్లికి ముందు జరగవలసింది అసలైతే అది పెళ్లి తర్వాత మనం చేస్తాం, నేను చేస్తాను కదా, ఆ చక్కటి ట్రీట్మెంట్ చేస్తాను. త్వరగానే అతనికి ఆ భయాలు, ఆ టెన్షన్లు అవన్నీ పోతాయి. మీరిద్దరూ హ్యాపీగా కలిసిమెలిసి హ్యాపీగా ముందుకెళ్ళచ్చు. వాళ్ళెవరు నిన్ను బ్లేమ్ చేయడానికి అవకాశమే లేదమ్మా. మీ సైడ్ తప్పు పెట్టుకుని మీ పేరెంట్స్ వచ్చి ఆ అమ్మాయిని నానా మాటలు ఉంటుంటే కనుక మీరు నోరు మూసుకుని ఊరుకోవటం కూడా పద్ధతి కాదండి. అంటే అతనికి తెలుసో లేదో వాళ్ళు అనే మాటలు చెప్పుంటది కదా మేడం, సాయంత్రం వచ్చేటప్పటికి ఇలా అంటున్నారు, అలా అంటున్నారు అని చెప్పుంటది కదా. అట్లీస్ట్ మీరు పుండిమే కారం జల్లేటటువంటి విధంగా మీరు ఎలా ఉండి ఒక విధంగా అమ్మాయి బాధపడుతుంటే కనుక మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళు ఆ అమ్మాయి మీద విరుచుకుపడుతున్నారు, అది తప్పు కదా. అసలు నన్ను పట్టించుకుంటే కదండి సార్, అసలు నాకు అలా చూడాడు, ఏం మాట్లాడు, ఇంకా నేను ఏం చెప్తే ఏం పట్టించుకుంటాడు. మీరు పెళ్లి అనేటటువంటిది ఒక ట్రీట్మెంట్ కింద, పెళ్లి అనేటటువంటిది ఒక ఎస్కేప్ రూట్ కింద చూశారు. మీరు జబ్బు అనేది ఉంది అని చెప్పకుండా చేయటం అనేది, పెళ్లి చేసుకోవడం అనేది నేరమే, తప్పే. కానీ ఎటొచ్చి ఏంటంటే మిగతా అన్ని విధాలుగా మంచి వ్యక్తి కాబట్టి ఇప్పటికీ కూడా అతనుకున్న సమస్య ఏంటి, డయాగ్నోసిస్ ఏంటి అనేది నాకు అర్థమైంది. దానికి ఎటువంటి ట్రీట్మెంట్ మార్గాలు ఉన్నాయి అనేది కూడా నేను చెప్పాను. కౌన్సిలింగ్ ఉంటుంది, మెడిసిన్స్ ఉంటుంది. త్వరగా అంటే వీలైనంత తొందరగా 6 వారాల నుంచి 2 నెలల లోపే అతను జబ్బు నయం అవడానికి అవకాశం ఉంటుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. మీ హస్బెండ్ అన్ని విధాలుగా పెర్ఫామ్ చేస్తూ మీ దగ్గరికి హ్యాపీగా వచ్చి మీ ఇద్దరు హ్యాపీగా ఉండేటటువంటి దానికి 100%, 100% అవకాశం ఉందని నేను చెప్తున్నా. మరి ఇదంతా విన్న తర్వాత నువ్వు ఎటువంటి అభిప్రాయానికి రాబోతున్నావు? సార్ మీరు భరోసా ఇస్తానంటే నేను బాగుంటాను సార్. ఓకేనమ్మా, ఓకే. మరి మిగతా అన్ని విషయాల్లో మంచోడే కదమ్మా, ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయా? మంచోడే సార్. నీకు ఇంక వేరే సమస్యలు కానీ వేరే అనుమానాలు కానీ, అంటే ఇప్పుడు నా దగ్గర రావట్లేదంటే యూజువల్గా అంటారు కదా, వేరే ఆడపిల్ల దగ్గరికి వెళ్తున్నాడు అలా అంటారు కదా, అలాంటివి ఏమి లేవు? అలాంటివి ఏం లేవు సార్. ఆయన మంచోడనే కదండి సార్ నేను పెళ్లి చేసుకుని ఇన్ని రోజుల తర్వాత కూడా ఉన్నాను, లేదంటే వెళ్ళిపోతుంది కదా. ఓకే రైట్ అమ్మా. సి అమ్మ, నేను అంత భరోసా యూజువల్గా ఎవరికి ఇవ్వనమ్మా. ఆ డిజీజ్ ఏంటి, ఆ డయాగ్నోసిస్ ఏంటి, ఆ ట్రీట్మెంట్ ఏంటి అనేది ఎన్నో సంవత్సరాలు బట్టి నేను చేస్తున్నాను కాబట్టి నాకు చాలా ఈజీ కాబట్టి నీకు ఆ కాన్ఫిడెన్స్ ఇస్తున్నాను. లేదంటే నీ జీవితంతో ఆడుకోవాల్సిన అవసరం నాకు లేదు. రండి, ఇద్దరు కలిపి క్లినిక్ రండి. ఆ అమ్మాయి కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోవట్లేదు, మీతో పాటే కలిసి హ్యాపీగా ప్రయాణం చేయడానికి, ఈ ట్రీట్మెంట్కి సపోర్ట్ చేయడానికి ఆవిడ డిసైడ్ అయింది కాబట్టి నీ పంట పడినట్టే. కేసులు పోతే చీటింగ్ కేసులు వేస్తే మేడం అంతే కదా. సరే, ఓకే రండి అమ్మా, బాయ్ మేడం.
రైట్ సార్. అసలు ఆ అమ్మాయి పెట్టినప్పుడు నాకు ఏం అర్థం కాలేదు, ఏంట్రా బాబు ఇదని చెప్పేసి. అందుగురించి చాలా సందర్భాల్లో నిరుపమ మేడం ప్రీమెరైటల్ కౌన్సిలింగ్ అంటారు. అదే అంటే సార్, ఇలాంటి ఈ మధ్యన తీసుకుంటున్నట్టున్నారు కదా సార్ చాలా మంది. చాలా నిజంగా మేడం అది చేయలేదు. ఇప్పుడు ఈ అబ్బాయికి అంత సులువైనటువంటి అంశాన్ని అనవసరంగా పెళ్లి చేసేసి కాంప్లికేట్ అయిపోయింది ఇప్పుడు. ఆ అమ్మాయి మంచిది కాబట్టి యూటర్న్ తిరిగి ఒకేసారి ఆమె రెడీ అంది, లేదంటే నన్ను చీట్ చేసాక ఎట్లా వస్తానంటే అని కేసులు పెట్టేసి డైవోర్స్కి వెళ్ళిపోతే ఇష్యూనే కదా. ఏం చేయలేం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.